మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 గోవా ఛానల్. అందరికీ గోవా వచ్చాక హైదరాబాద్ బిర్యానీ తినాలని ఉందా? అయితే ద హౌస్ ఆఫ్ హైదరాబాద్ కి మీరు రావాల్సిందే. ఇక్కడ క్యాష్నోస్ కి అతి దగ్గరలో పంజిమ్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాము. వీళ్ళ కేజీల్లో కూడా ఈ బిర్యానీని సేల్ చేస్తారని విన్నాము. లోపల ప్రకాష్ గారు అయితే ఉన్నారు. అసలు ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ఎలా ఉంది టేస్ట్ అనేది లోపలైతే చెప్పేస్తా, వచ్చేసాను. హాయ్ అన్న, ప్రకాష్ అన్న. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, నేను చాలా బాగున్నాను. ఫుడ్ చూస్తున్నప్పుడే చాలా బాగుంది, తింటుంటే ఇంకా బాగుంటుంది అర్థమైంది. ఏంటి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి గోవా? గోవా వచ్చి 5 years అయిందండి. 5 years అయిందా? కోవిడ్ కి ముందు వచ్చాము. కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారా? ఓకే. చాలా మంది చెప్పారనమాట, ఎందుకంటే మేము పంజంలోనే ఉంటాం కాబట్టి. ఓకే, వెళ్ళే హైదరాబాద్ బిర్యానీ తింటావా? నేను తిన్నాను రా బాబు, అక్కడ హైదరాబాద్ టేస్ట్ తో తిన్నావా అని నిజం చెప్పన్నా. అందుకని మొన్న రావడం తినడం, ఈ రోజు అయితే మాత్రం మంచి వీడియో, చాలా బాగుంది. ఎలా అంటే ఫుడ్ ప్లాన్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నాకు బేసిక్ గా ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. సో బిర్యానీ అంటే ఇష్టం. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బిర్యానీ పెద్దగా నచ్చలేదు. ఓకే, అందుకే స్టార్ట్ చేశారు. ఓకే, నైస్ అన్న. ఏంటి వెరైటీస్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇది పకోడీ అండి. ఓకే, మన ఆంధ్ర సైడ్ దొరికే రాజమండ్రి పకోడీ లాగే. ఓకే, కొద్దిగా డిఫరెన్స్ చేసాం. సో మీరు ట్రై చేయండి. ఏ పకోడీ అనేది? ఇది బోన్లెస్ అండి, మొత్తం రాజమండ్రి చికెన్ పకోడీ. చికెన్ పకోడీ. ఓ, మన ఫ్లేవర్ లోనే ఉంటది మొత్తం. నిమ్మకాయ పిండుకుని తింటే రాజమండ్రి వంతెన దగ్గర పకోడీలు తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చాలా అంటే రిచ్గా పెడతారు. అక్కడ మనం ఏంటంటే టేస్ట్ మాత్రం సేమ్ అన్న, అదిరిపోయిందన్న. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అన్న, ఇది ఇక్కడ మోస్ట్ సెల్లింగ్ డిష్ అండి. ఇది ఆంధ్ర చికెన్ ఫ్రై. మనకే కాదు, మన ఇక్కడ గోవాలో కూడా బాగా నచ్చేది ఇది. ఓకే, వీళ్ళకి ఇక్కడ బ్రెడ్ తో గానీ, సో వీళ్ళు ఇక్కడ బ్రెడ్ ఎక్కువ తింటుంటారు. బ్రెడ్ తో గానీ, తర్వాత మనకి దోశలతో గానీ, నార్మల్ గా తిన్నా సరే ఓకే, చాలా బాగుంటది. ఇది ఖచ్చితంగా మస్ట్ ట్రై ఇది. ఓకే, అబ్బాబ్బాబ్బా, పీస్ చూడండి మనలాగే భలే అందంగా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. చాలా బాగుందన్న. మన ఊరు నుంచి బాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఫుడ్ మన ఊరులో ఫుడ్ దొరుకుతుందంటే మామూలు ఇష్టం కదా. అవును, నేను వచ్చినప్పుడు నాకు ఇక్కడ దొరకలేదు అనమాట, అందుకే మొదలుపెట్టి అయ్యాను. అంటే అదే కదా, ఇప్పుడు మనకి ఒక దగ్గర లేదు, అక్కడ మనం పెడితే మనం హ్యాపీ, మనం నమ్ముకుని వచ్చేవాడు హ్యాపీ. అవును అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. దీని పేరు ఏమంటామన్నా? ఆంధ్ర చికెన్ ఫ్రై. ఆంధ్ర చికెన్, రాజమండ్రి చికెన్ పకోడీ, ఆంధ్ర చికెన్ ఫ్రై. నెక్స్ట్ మన తెలంగాణ వైపు వెళ్తున్నాం. ఓకే. సో ఇది మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం అనమాట, తెలంగాణ వైల్డ్ ఫైర్ వింగ్స్ అని. ఓకే. సో లాలీపాపే కొద్దిగా మన స్టైల్లో ఉంటుంది. ఓకే, మంచి గార్నిష్ కూడా బాగా చేస్తారు. మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూసారుగా, అదిరింది. ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది, ఈ మసాలానే ఎక్కువ టేస్ట్.
సూపర్ అన్నా. ఎప్పుడు అక్కడి నుంచి? షెఫ్ అంతా యాక్చువల్గా మెయిన్ షెఫ్ వచ్చేసి మొత్తం హైదరాబాద్ అతనే. అవునా? సో మిగతా మన అందరికి ఇక్కడ ట్రైనింగ్ ప్రాపర్ గా ఒక 2-3 సంవత్సరాల మన దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళే వేరే ముందుకు పంపిస్తాం. అది రిపోయింది. మొక్క కన్నా మొక్క తర్వాత ఇచ్చిన గార్నిష్ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది. చాలా బాగుందన్న. థ్యాంక్స్. నైస్. హైదరాబాద్ సిగ్నేచర్ 65 ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇది కూడా మా దగ్గర మోస్ట్ సెల్లింగ్ డిష్ అన్నమాట. అవునా? ఓకే. ఊరుతుంది. ఇది ఫ్రై, ఇది పకోడీ. అవును. గ్రేవీకి చాలా బాగుంటుంది. గోవాలో ఉంటున్నారు కాబట్టి దానికైతే ఇంకా బాగుంటుంది. ఎక్కువ మన క్యాష్ నుంచి కూడా కెసినోస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కెసినోస్ ఆర్డర్స్ వస్తాయి. కెసినో నుంచి మీన్స్ లైక్ రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు, ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే డెలివరీ కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. జొమాటో కూడా ఉంది కదా? స్విగ్గీ జొమాటో కూడా ఉంది. ఇప్పుడు మన తెలుగు కొంతమంది రిక్వెస్ట్ ప్రకారం డెలివరీ చేయమంటే మనం వెళ్ళి డెలివరీ కూడా చేస్తాం ఇక్కడ పంజిమ్ లొకేషన్. చూసారా, మనకి ఇంటికి కూడా తెచ్చిస్తారంట. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలా అన్న? ఇప్పుడు ఫస్ట్ లో మనకి గోవాలో పెట్టాలంటే కొంచెం రిస్క్ అనేది ఉండేది. అది నువ్వు కరోనా టైంలో ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు మీరు? మేము పెట్టింది కరెక్ట్ మార్చ్ 12 మొదలెడితే 21 కరోనా వచ్చింది. సో మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 months ఏం చేయలేదు, క్లోజ్ చేస్తాం ఇట్లా పెట్టిన 1 week లోని. సో దాని తర్వాత మేము పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కూడా కొద్దిగా బిర్యానీకి కొద్దిగా క్వాలిటీ ఆ పరంగా కొద్దిగా మంచిగా దొరికేసరికి టేస్ట్ పరంగా. సో హైదరాబాద్ బిర్యానీ అంటే మీరు తెలిసిందే మీకు. అవును, ఎక్కడైనా వెళ్ళాల్సింది. అవును. సచిన్ దగ్గర నుంచి ధోని గారి దగ్గర నుంచి ప్రతి హీరోయిన్ అందరూ బిర్యానీ అండ్ హైదరాబాద్ ఫ్యామిలీ అంటే బిర్యానీ. సో అక్కడ మనకి క్లిక్ అయింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ నుంచి ఫస్ట్ మనం మడగాంలో స్టార్ట్ చేసాం, పంజంలో ఇంకోటి ఓపెన్ చేసాం. సో రేపు ఇందులోనే కొద్దిగా ఇంకోటి ఓపెన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ సెక్షన్స్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు కరోనా టైంలో మనిషి ఉంటాడో లేదో అనేది ఒకటి. పెట్టిన వారం రోజులకే కరోనా వచ్చింది, క్లోజ్. కానీ ఇవన్నీ ఉడుదుడుకులు మీరు అంటే మనకుని వచ్చారు కదా. ఎన్ని కష్టాలు వచ్చినాయండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఒకటి బాగా సపోర్ట్ ఇచ్చింది. అవును. ఆ సాటిస్ఫాక్షన్ కస్టమర్ ఎప్పుడైతే హ్యాపీగా తిని స్మైల్ ఇస్తాడో అది ఒక బూస్ట్ ఇచ్చింది. అవును. మన తిరగలేదు. నాకు అదిరింది, అయ్యో ఇంకా నోరు ఊరుతుంది, అన్ని టపటప లాగిద్దాం అన్నట్టు. మీకోసమే అన్ని, మీకోసమే అన్ని లాగేయాలి, పూర్తి చేయాలి మొత్తం. రావాలంటాను అన్న. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మన దగ్గర ఏమేమి లభిస్తాయి ఒకసారి చెప్పండి మాకు. ఇవి కాకుండా మన దగ్గర బిర్యానీస్ లోనే మొత్తం ఒక 20 varieties ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయండి. 20 varieties ఆఫ్ వెజ్ నాన్ వెజ్ రెండు కలుపుకొని. మాది వెజ్ సెపరేట్గా చేస్తాం, నాన్ వెజ్ సెపరేట్గా చేస్తాం. ఓకే. సో బిర్యానీస్కి మంచి పేరు ఉంటుంది. అది కాకుండా ఇంకా మన దగ్గర రోటీ గ్రేవీస్ కూడా ఉంటాయి. బట్ అన్నిటికీ ఏది ఇచ్చినా సరే బెస్ట్ ఇస్తాం అన్నమాట. ఓకే, సూపర్. ఎందుకంటే ఇక్కడ మనం తిన్నదే దొరుకుద్ది అనుకుంటారు చాలా మంది, అందుకని ఇక్కడ ఏం దొరుకుద్దో కూడా చెప్పాలి కదా. ఓకే, ఇక లేట్ లేవద్దు, బిర్యానీ ముద్దు మనకి. దాన్న వెయిట్ చేస్తున్నాం. హైదరాబాద్ బిర్యానీ ఇదేందన్న హండి? అయితే దమ్ బిర్యానీ అండి, ప్రాపర్ హైదరాబాద్ స్టైల్లో చేస్తాం మనం. నైస్ నైస్. మీరు ఆ చికెన్ పీస్ కూడా మీరు పట్టుకుంటే మొత్తం స్మూత్ గా ఇరక్కుండా తినకుండా. ఓకే. మీ బోనికి మీటి సెపరేట్ అవుతూ బాగుంది. చాలే తమ్ముడు, బాబా ఎప్పుడా అనే హైదరాబాద్ బిర్యానీ వచ్చేసింది. ఇలా పట్టుకుని మెత్తగా ఉంటే మన హైదరాబాద్ టేస్ట్ తెలిసిపోతుంది, ఆ స్మెల్ కూడా. దేవసేన దొరికేసింది మనకి. గుర్తుకొస్తున్నాయి ఆ స్పైసీ రెస్టారెంట్, ఆ బౌచి, ఆ ప్యారడైస్ కళ్ళ ముందు నాట్యం ఆడుతున్నాయి. సూపర్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇది నోట్లో పెట్టుకోగానే ఆ జాయింట్ అనేది మన హైదరాబాద్ దగ్గరే, అది ఇంకెక్కడైనా పీస్ మనం లాక్కుంటా ఉండాలా. సూపర్ అసలు. వారే వా, అదరగొట్టారన్న. ప్రైస్ ఎలా ఉంటుంది మనకి? ఈ పోర్షన్ వచ్చేసి ఇద్దరికి వస్తుంది, అది ఈజీగా. అది 300 రూపీస్. అంతేనా?
ప్రైస్ పరంగా కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ స్టార్టర్ వచ్చేసి 250 రూపీస్, ఈ 220 రూపీస్, ఈ 250 రూపీస్, ఈ 230 రూపీస్. నార్మల్ ప్రైజింగ్ అండి, గట్టిగా క్వాలిటీకి ఆ ప్రైజింగ్. 1100 పెట్టుకుంటే అదనమాట. అబ్బబ్బా అదరగొట్టేవన్నా, తక్కువ ప్రైస్, అథాంటిక్ టేస్ట్, అలాగే చాలా బాగుంది నీట్నెస్. అలాగే మనకి ఇక్కడ డ్రింక్స్ కూడా దొరుకుతాయి, కాక్టైల్స్ అనమాట. కాక్టైల్స్ ఏంటివి? మాక్టైల్స్ సీ బదులు మాక్టైల్స్. చాలా బాగుంది. అంటే అవి కూడా ఉండాలి కదండి, అది లేనప్పుడు ఇక్కడ కానీ తింటే మంచి స్టైలిష్గా ఉంది. సూపర్ అన్న, అదరగొట్టేసావు. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, నా ఎక్స్ప్రెషన్లోనే చూస్తారు వాళ్ళు దీని టేస్ట్ ఏంటో. మనకి 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి మడగావ్లో, ఒకటి పంజాబ్లో. ఓకే, మడ్గావ్లో కూడా మన తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ ఉంటారా? చాలా మంది ఉన్నారు. మీకు విషయం చెప్పనా, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, 40-50 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళు ఇంట్లో చేసుకునే దానికన్నా బయట నుంచి బిర్యానీ తెప్పించుకుంటారు. అంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అట్లా కస్టమర్స్ పెరిగారు. హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినలేరు కదా, అవును, హౌస్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి తినొచ్చు. ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? సూపర్. వీళ్ళే కాకుండా వర్కింగ్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా మంచి, ఇక్కడ వర్ణ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా వెరీ రెగ్యులర్ కస్టమర్స్. అవునవును, సూపర్. అయితే అన్న, నాకు గోవాలో మీకు ఇష్టమైన ప్లేస్ అంటే ఏం చెప్తారో చెప్పండి నాకు. ఒకటి కాదు, 2-3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాబ్దేరామా సన్సెట్ చాలా బాగుంటది. ఓకే, దాని తర్వాత దానికి కొద్దిగా ముందుకెళ్తే కాకోలిం బీచ్ ఒకటి ఉంటుంది. సో ఆ బీచ్ ఏంటంటే యూ విల్ గెట్ ఏ వాటర్ ఫాల్, మీన్స్ లైక్ ఆ వాటర్ ఫాల్ వచ్చే సముద్రంలో కలుస్తుంది. ఓకే, అది చాలా బాగుంటది. అది ఏంటంటే మీకు అది వెళ్ళాల్సిన టైం వచ్చేసి పర్టికులర్గా రైనీ సీజన్. రైనీ సీజనా? ఓకే, అప్పుడు బాగుంటది అది. ఓకే, రైనీ అంటే ఒక ఆగస్టు, జూలై ఆ టైంలో. ఈ 2 చాలా బాగా నచ్చుతాయి. ఓకే, సన్సెట్ పర్టికులర్గా కాబ్దేరామా. అవునా? టూ గుడ్. చూసారుగా, టెంపుల్స్ గురించి చెప్పండి. టెంపుల్స్ ఇక్కడ చాలా మంది గోవా అనుకుంటే మ్యాక్సిమం క్రిస్టియానిటీ అనుకుంటారు, కానీ గోవాలో హిందూ కల్చర్ చాలా ఓల్డ్. టెంపుల్స్ ఆల్మోస్ట్ ఆల్ మీన్స్ మీకు ఇక్కడ ఒకటి శాంతదుర్గ టెంపుల్ ఉంది, మంగేషి టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్స్. ఇవి ఆల్మోస్ట్ ఆల్ లైక్ మీకు 1000 years హిస్టరీ కలిగిన టెంపుల్స్ ఇవి. మన దగ్గర అయితే కళ్ళు పెట్టుకుని దగ్గర చూసుకుంటాం. అంటే దానికి ఒక సామెత ఉంటది, కళ్ళుకి అద్దె పెట్టుకుంటారని. అట్లా ఇసుకేస్తే రాళ్ళని జనం ఉంటది. ఇదే చరిత్ర కనుక మన ఏరియాలో ఉంటాయి. 405 years అంటే ఈ తింటాన్ని మాట్లాడకూడదు, కానీ టెంపుల్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి టెంపుల్స్ కూడా, మంచి చరిత్ర కలిగిన టెంపుల్స్. ఓకే, ఆ టైంలో ఇక్కడ వాళ్ళు చాలా కాపాడుకున్నారు. అన్న, ఫోర్ట్స్ గురించి చెప్పమంటే, ఫోర్ట్ ఇక్కడ అగోడా ఫోర్ట్ ఒకటి ఉందండి. తర్వాత కాబ్దేరామాలో కూడా ఒక ఫోర్ట్ ఉంది, అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఓకే, అగోడా ఫోర్ట్ ఒకటి. దాని తర్వాత నాకు ఇంకా ఎక్కువగా తెలియదు ఫోర్ట్స్ గురించి. గోవాలో ఎవరైనా రెస్టారెంట్ ఏమైనా పెట్టాలని ఏమైనా అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇక్కడ లీగాలిటీస్ చాలా ఎక్కువ అండి. సో లీగాలిటీస్తో కొద్దిగా బాగా మీన్స్ అన్ని మీరు ఏ స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ పేపర్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయాలి. పేపర్ వర్క్ కంప్లీట్ చేయకుండా మీరు ఎగ్జిక్యూట్ చేయరు. చూసారుగా, ఎందుకైనా కరోనాని దాన్ని ఏమంటారంటే ఢీ కొట్టి మరీ ఇక్కడ పెట్టారు, ఈయన సక్సెస్ అయ్యారు. ఆయన మాటలోనే చెప్పారనమాట, ప్రతిదీ పేపర్ వర్క్ అయిన తర్వాతే దిగాలి, లేదు దిగిపోయిన తర్వాత పేపర్ వర్క్ చేస్తే వేరేలా ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఓకే, గోవాని ఒక్క ముక్కలో డిఫైన్ చేయమంటే ఏం చేస్తారు? మంచి ప్లేస్, హ్యాపీ స్పాట్. డెఫినెట్గా ఆల్వేస్ ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ మీరు మీ లిమిట్స్లో ఉండండి. సే నో టు డ్రగ్స్. ఓకే, వస్తారు కదా, ఇంకా అంతేకాకుండా ఈ అడ్రస్ అలాగే అన్నది ఇంకోటి ఉంది, ఆ అడ్రస్ కూడా చెప్తారా అంటే చెప్పండి. మన హోటల్ పేరు వచ్చేసి ద హౌస్ ఆఫ్ హైదరాబాద్. సో మనకు ఒక ఫస్ట్ రెస్టారెంట్ వచ్చేసి మడ్గావ్లో ఉంది. మడ్గావ్లో వచ్చేసి ఎకోటెరియా హౌస్లో బోర్డా అనే ఏరియాలో మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో దాని తర్వాత సెకండ్ హోటల్ వచ్చేసి పంజిమ్లో శాంతి మధుబన్ సర్కిల్ దగ్గర శాంతిని. మీకు మిరామార్ బీచ్ దగ్గర నుంచి హార్డ్లీ ఒక 3-4 kilometers వస్తుంది. సో మీకు కెసినోస్ దగ్గర నుంచి అయితే హార్డ్లీ ఒక 2 kilometers వస్తుంది అంతే. సో మీకు శాంతిని మధుబన్ సర్కిల్ దగ్గర మంచి ఫుడ్ దొరుకుతుంది. మన హోటల్ పేరు మళ్ళీ ద హౌస్ ఆఫ్ హైదరాబాద్.
మనం నార్త్ గోవా సౌత్ గోవాలో మీరు ఎక్కడున్నా సరే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ దాని తర్వాత మీకు కావాల్సి మీ ఫ్రెండ్స్తో కూర్చొని పార్టీ చేసుకోవాలనుకున్నా కానీ మనం ఒక డెలివరీ కూడా చేస్తాము. సో మీకు పార్టీస్ ఏమైనా ఉంటే మీరు బుక్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర. ఎంత మంచిగా చెప్పారు, మంచి ఫుడ్ పెట్టారు, ఏమేమి చూడాలో కూడా చెప్పారు, ఇక్కడ ఎలా ఉండాలో చెప్పారు. ఇంత మంచిగా చెప్పినప్పుడు మనం రాకుండా ఉంటామా? ఎస్, మీరు అయితే వచ్చేసేయండి. ఇలాంటి రెస్టారెంట్లు ఇంకా ఇక్కడ ఏమైనా ప్లేసెస్ కావాలనుకుంటే తెలుగు 70mm గోవా ఛానల్ని తప్పకుండా వీక్షించండి. అంతవరకు స్టేట్ యూన్ తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.